రేవంత్ సర్కారు సరికొత్త కుతంత్రాలకు తెరతీస్తోంది. ఆంధ్రప్రదేశ్పై ఎనలేని ప్రేమ చూపుతోంది. సంక్రాంతి పండుగకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. టోల్ ఛార్జీలను భరించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాశారు. ఆంధ్ర పాలకులకు రాని ఆలోచనను అమలు చేస్తున్నారు. పైకి ట్రాఫిక్ జామ్ కాకుండా ఆలోచన చేశామని కుంటి సాకులు చెప్తోంది. పథకం ప్రకారమే టోల్ను భరించేందుకు ప్లాన్ చేస్తోందని స్పష్టమవుతోంది. నిజంగా టోల్ ఛార్జీలను రద్దు చేయాలంటే సంక్రాంతికి మాత్రమే ఎందుకు చేస్తున్నట్టు అనే ప్రశ్న వస్తోంది. ఎప్పటిలాగే ఆంధ్రప్రదేశ్పై రేవంత్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిచ్చింది. ఏపీలో ముఖ్యమైన పండుగ సంక్రాంతికి టోల్ ఛార్జీలు రద్దు చేయాలనే ఆలోచన చేసింది. ఈ మేరకు కేంద్రానికి లేఖ రాసింది. సంక్రాంతికి ఏపీ వెళ్లే ప్రైవేట్ ట్రావెల్స్, కార్లకు టోల్ ఫ్రీ ఇస్తామని స్పష్టం చేసింది. సంక్రాంతి అంటే ఏపీలో సందడి ఉంటుంది. అక్కడి ప్రజలు వెళ్తుంటారు. 99% మంది తమ సొంత వాహనాల్లో వెళ్తారు. వారంతా ఆర్థికంగా స్థిరపడిన వారే ఉన్నారు. ఇంకొందరు ప్రైవేట్ ట్రావెల్స్ ఆశ్రయిస్తారు. వారి కూడా స్థితిమంతులై ఉంటారు. వారి పట్ల రేవంత్ సర్కార్ ఎక్కడ లేని ప్రేమ చూపుతోంది. టోల్ ఛార్జ్ మినహాయింపు ఇస్తామని చెబుతోంది. తెలంగాణ ప్రజల ఆదాయానికి గండి కొడుతోంది. ఇక్కడి ప్రజల సొమ్ముతో ఆంధ్ర ప్రజలకు సోకులా అని ప్రజలు నిలదీస్తున్నారు. ఇక్కడ టికెట్ల భారం మోపి ఏపీ కోసం మినహాయిస్తారా అని మండిపడ్డారు. రాష్ట్రంలో గ్రామీణ రహదారులను బాగు చేయాలని సూచించారు. ప్రజలపై ఆర్టీసీ టోల్ బాదుతోందని, పండుగల సమయంలో ప్రత్యేక బస్సుల పేరుతో అదనపు వసూళ్లు చేస్తున్నారని మండిపడ్డారు. జాతర స్పెషల్ బస్సుల పేరుతో నిలువు దోపిడీ చేస్తున్నారని ఫైరయ్యారు. పురుషుల టికెట్లపై అదనపు భారం రద్దు చేయాలని, ఎలక్ట్రికల్ బస్సులో గ్రీన్ ట్యాక్సీ రద్దు చేయాలని కోరారు. ఇవి చేయకుండా సంక్రాంతికి టోల్ ఫ్రీ ఇచ్చి ఆ నష్టాన్ని తెలంగాణ ప్రజలపై రుద్దడమేంటి రేవంత్ అని ధ్వజమెత్తారు. ఏపీ వెళ్లే పేదల టికెట్లపై భారం తగ్గించాలని అనుకుంటే ముందు ఆర్టీసీ బస్సులకు టోల్ ఫ్రీ ఇవ్వాలనే డిమాండ్ వస్తుంది. బస్సులో టికెట్ ధరలు తగ్గించాలని కోరుతున్నారు. అలా కాకుండా సంక్రాంతి వెళ్లే ప్రైవేట్ ట్రావెల్స్ వాహనాలకు ఎందుకు టోల్ ఫ్రీ ఇస్తామని ప్రశ్నిస్తున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీ కోసం తెలంగాణ ప్రజల సొమ్ము పప్పు బెల్లంలా ఖర్చు చేస్తారని మండిపడ్డారు. తెలంగాణలో పెద్ద పండుగలైన దసరా, దీపావళి సమయంలో టోల్ ఛార్జీలను రద్దు చేయాలనే ఆలోచన రేవంత్ సర్కార్ ఎందుకు చేయలేదనే ప్రశ్న వస్తోంది. ఆ సమయంలో రేట్లు పెంచి జనాలను నిలుపు దోపిడీ చేసింది. ఆ సమయంలో లేని ఆత్రం ఇప్పుడెందుకంటే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు మాస్టర్ ప్లాన్ వేసిందని స్పష్టమవుతోంది. ట్రాఫిక్ ను మేనేజ్ చేసే తెలివిలేక టోల్ ఛార్జీలను భరిస్తామని డైలాగులు చెబుతోంది. ఇలానే వచ్చే దసరా, దీపావళికి టోల్ మినహాయింపు ఇస్తారా? సమ్మక్క సారలమ్మ జాతరకు ఇదే సూత్రం వర్తింపజేస్తారా అని తెలంగాణ సమాజం ప్రశ్నిస్తోంది. జనవరి 28 నుంచి 31 వరకు మేడారం జాతర. అప్పుడు టోల్ మినహాయిస్తారా? ఇప్పుడు అమలు చేసిన నిబంధన మేడారం జాతర సమయంలో ఇంప్లిమెంట్ చేస్తారా అని తెలంగాణ సమాజం అడుగుతోంది. రాష్ట్రంలో ఎన్నో టోల్ గేట్లుండగా హైదరాబాద్, విజయవాడ రూట్లోనే ఎందుకు అడిగినట్లు? అంతలా మినహాయింపు ఇవ్వాలనుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయవచ్చు కదా అనే ప్రశ్న వస్తోంది. దసరా పండుగకు టోల్ ఫీజు తగ్గించని కాంగ్రెస్ సర్కార్ సంక్రాంతి పండుగకు ఎందుకు తగ్గిస్తుందో చెప్పాలని బీఆర్ఎస్ నేత దూదిమెట్ల బాలరాజు యాదవ్ ప్రశ్నించారు. సమ్మక్క సారలమ్మ, మల్లన్న, పెద్దగట్టు జాతరలకు టోల్ ఫీజులను ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. నీ మనవడి యొక్క ఫుట్బాల్ మ్యాచ్ చూడడం కోసం 100 కోట్లు ఖర్చు పెడతావు. అదేవిధంగా అందాల పోటీల కోసం 300 కోట్లు ఖర్చు పెడతావు. అదేవిధంగా ఇవాళ గ్లోబల్ సమ్మిట్ కోసం 400-500 కోట్లు ఖర్చు పెడతావు. కానీ నా రైతులకు రుణమాఫీ సక్కంగా చేయవు. నా రైతు భరోసా అసలే ఇయ్యవు. అదేవిధంగా రైతు కూలీలకు ఏదో ఇస్తున్న భరోసా ఏనే ఇయ్యవు. కానీ ఇవాళ పెద్ద ఎత్తున ఇవాళ టోల్ గేట్ ఫీజులు మాఫీ చేస్తామని చెప్పేసి ఇవాళ ఒక కుట్రకు మరి ఇవాళ ఓట్లను చేసుకోవడం కోసం ఇవాళ చేస్తున్న కుట్రని తెలంగాణ సమాజం గమనించాలి. ఎవరి కోసం రేవంత్ రెడ్డి పనిచేస్తూ ఉన్నాడు? ఎందుకోసం పనిచేస్తూ ఉన్నాడు? ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తూ ఉండో ఇలా ఒక్కసారి ఆలోచన చేయాలి. డెఫినెట్గా నేను అంటా ఉన్నాను, చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచన విధానంతో చంద్రబాబు నాయుడు చెప్పినట్టు ఇవాళ టోల్ గేట్ ఫీజుల్ని మేము రద్దు చేస్తాం, టోల్ గేట్ ఫీజుల్ని ప్రభుత్వమే భరిస్తుంది కదా. దయచేసి నేషనల్ అథారిటీ వాళ్ళు
దీన్ని పరిశీలించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు పంపిస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇవాళ రాయబారం చేస్తున్న పరిస్థితి కనపడతా ఉన్నాం. ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి గారిని, రేపో మాపు మా సమ్మక్క సారక్క జాతర రాబోతా ఉంది, దానికి టోల్గేట్ ఫీజులు ప్రభుత్వమే భరించాలి. మా కొమరెల్లి మల్లన్న జాతర సంబంధించి వస్తుంది, దాని టోల్గేట్ ఫీజులు తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారే భరించాలి. అదేవిధంగా మా పెద్దగట్టు జాతర ఈ రాష్ట్రంలోని అతిపెద్ద 2వ జాతర, దానికి సుమారు 13-14 కోట్ల మంది వస్తారు. ఆ జాతరకు వచ్చేటప్పుడు కూడా టోల్గేట్ ఫీజుల్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వమే భరించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. టోల్ ఫ్రీ వెనుక ట్రావెల్స్ తో రేవంత్ సర్కార్ లోపాయికారి ఒప్పందం ఉంది. సీఎం రేవంత్ మంత్రులకు ప్రైవేట్ ట్రావెల్స్ ముట్టజెప్పిన ముడుపులెన్ని అనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ చీకటి ఒప్పందంలో కాంగ్రెస్ హైకమాండ్ వాటా ఎంత అనే చర్చ జరుగుతోంది. ఒకవేళ టోల్ ఫ్రీ ఇస్తే రాష్ట్ర ఆదాయం పెరుగుతుందా, ఇతర రాష్ట్రాల నుంచి పర్యాటకులు పెరిగే అవకాశం ఉందా అనే ప్రశ్న వస్తోంది. ఇవేమీ లేవు. సంక్రాంతి అంటే ఇక్కడి నుంచి ఏపీకి వెళ్తారు తప్ప అక్కడి నుంచి ఇక్కడికి రారు. దాంతో ఆంధ్రప్రదేశ్ ఆదాయమే పెరుగుతుంది తప్ప తెలంగాణకు వనగూరే ప్రయోజనం ఏమీ లేదు. దాంతో ఏపీ పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందుతుంది. అలా అయితే ఏపీ టోల్ ఫ్రీ ఇవ్వాలి. కానీ ఇక్కడ అంతా సీన్ రివర్స్. రేవంత్ సర్కార్ ముందుకొచ్చి టోల్ ఫ్రీ ఇస్తోంది. ఇక్కడి ప్రజలపై మరో ఆర్థిక భారం మోపుతోంది. ఏపీ టూరిజం ఆదాయం పెంచేందుకు రేవంత్ సర్కార్ పనిచేయడమేంటని తెలంగాణ సమాజం బగ్గుమంటోంది.